పట్టణంలోని ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు తన నివాసంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ నిన్న జరిగిన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేసిన పట్టభద్రుల ఓటర్లకు, నాయకులకు, మహిళా నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ, మాజీ మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు తూమల నరేష్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గజ్జెల హేమలత, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్ స్కూల్స్ వాళ్ళు, అఫోర్డబుల్ స్కూల్స్ వాళ్ళు మొదటి నుంచి కారణాలు ఏవైనా మా అభ్యర్థికి వాళ్ళకు కొంచెం డిఫరెన్స్ చాలా ఎక్కువ. ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ అని చెప్పిన తర్వాత మొన్న కూర్చుని వాళ్ళతో ఒక 3 గంటలు చర్చించిన తర్వాత వాళ్ళు ఒప్పుకొని నిన్న ఈ 12,000 పైచీలకు అంటే 12,000 లోపల కూర్చుని ఇంకో 2,000 బయట వచ్చిన దాంట్లో దాదాపు ఒక 3,000 పైచీలకు ఈ దస్మా వాళ్ళ ఉపాధ్యాయులు, వాళ్ళకు సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి ఇంత మెజార్టీ మంచిర్యాల నియోజకవర్గం, చెన్నూరు కూడా వచ్చింది, బెల్లపల్లి వచ్చింది, అసోంచి కూడా వచ్చింది, ఆదిలాబాద్ నుంచి కొంచెం ఆదిలాబాద్ నుంచి ఒక 2 బస్సులు 3 బస్సులు వచ్చింది, ఆదిలాబాద్ నుంచి ఒక 2 బస్సులు వచ్చింది, మధుల నుంచి కూడా 200 మంది వచ్చింది, నిర్మల్ నుంచి ఒక 150. ఇట్లా అన్నీ అంటే అక్కడికి ఆ సంఖ్య ఇక్కడ చేసుకుందాం. కానీ ఇక్కడ జరిగే సభ అనేది అన్ని జిల్లాలకు తెలవాలి, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పొందుకొని కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఒక సందేశం ఇవ్వడం కోసం తీసుకురావడం జరిగింది. ఈ సభను నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, పట్టభద్ర ఓటర్లకు కానీ, సహకరించిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలు కానీ, దీనికి సైనికుల్లాగా పనిచేసిన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మంచిర్యాల కార్యకర్తలు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తప్పకుండా దానికి ఏదైతే మనం చేసినామో దానికి ఎంత అనుకున్న దానికంటే ఎక్కువ ముఖ్యమంత్రి గారు స్పందించి లాస్ట్కి ఒక మాట చెప్పాడు ఆయన స్పీచ్లో. ప్రేమ్సాగర్ రావు గారు మంచిర్యాలతో పాటు 300 బడ్జెట్ల పెద్ద లిస్టు పెట్టిండు, మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిండు. తప్పకుండా ఆ లిస్టు కన్సిడర్ చేస్తున్నాను. ఈ కోడ్ అయిపోతేనే అధికారుల మీటింగ్ పెట్టి సమన్వయం చేసి క్లియర్ చేస్తారని చెప్పండి. అందుకే వారికి ఏ రకంగా కూడా ఈ జిల్లా రుణపడి ఉంటే తప్పకుండా వారు ఏదైతే పంత తీసుకుంటారో తప్పకుండా వారికి రుణపడతాం. ఆ రుణాన్ని ఖచ్చితంగా రేపు వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ వచ్చే ఎన్నికలు కానీ అన్ని రకాలుగా చూసుకుంటాను. ఆదిలాబాద్ జిల్లా జరిగిన అన్యాయాన్ని దాదాపు గడిచిన 3 సంవత్సరాలు మరొకటి వస్తాను. వాళ్ళ స్పందన బాగుంది, అనుకున్న దానికన్నా చాలా ముందుగానే చేసినాం. ఇక మిగిలింది నేను మాట్లాడిన ముఖ్యమంత్రి గారు మాట్లాడాను, నేను వాస్తవాలు మాట్లాడాను. వాళ్ళు ఏదో టాపులు వేస్తే మనం పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రైతుల రుణమాఫీ చేస్తాను, 84% మంది అయింది. 84% మంది అయినా మేము మాట్లాడతలేము. వాళ్ళు మాత్రం 16% మంది ఏదైతే కాలేదో ఆ 16%లో ఒక 7-8% మంది అర్హులే కాదు. మిగతా 8% కూడా 2 లక్షల పైచీలకు ఉన్న వాళ్ళు ఏదైతే జరిగిందో వాళ్ళకి చేస్తా అని చెప్పడం జరిగింది. దానికి నేను స్పష్టంగా ఉన్నాము, టైం పడుతుంది చేస్తాను. ఇచ్చిపెట్టి ఈ 84 మందిని ఇచ్చిపెట్టి ఆ 16 మందిని 15 మందిని పట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు మేమేదో బాకీ ఉన్నట్టు వాళ్ళు ఏదో గొప్పలు చేసినట్టు చెప్పడం జరిగింది. దానికి సరైన విధంగా స్పందించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్పందించి మేము కూడా స్పందించాం. ఇవాళ స్పష్టంగా అడిగేది ఒకటే, మా ఆతృత మా తొందర ఏంటంటే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో కానీ ఆర్గానిక్లో కానీ వాగ్దానాలు చేసాం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రజలకు ఆ వాగ్దానాలు పూర్తి చేసి వాళ్లకు ఏది చెప్పినా అది చేసి అని ఒక తొందర ఆతృత తప్పితే ఇక వేరే ఉద్దేశం లేదు. ఈ ప్రాసెస్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. దీంతోపాటు కొంచెం ఫాస్ట్గా చేస్తాం అనుకుందాం, కొంచెం ఫాస్ట్గా పేపర్ వర్క్లు కానీ అక్కడెక్కడ చిన్న మిస్టేక్స్ ఆర్ బౌండ్ టు హ్యాపన్. వాటిని కరెక్ట్ చేసుకుంటాం. ప్లగ్ హోల్స్ విల్ ప్లగ్ ఇట్. ఈ రకంగా చేసుకుంటాం. ఆయన చెప్పడం నేను కూడా చెప్తాను. ఇవాళ ఇక వాళ్ళ లెక్కలు తెచ్చి 6,52,000 కోట్లు రేవంత్ రెడ్డి గారు బాగా ఉన్నాయని చెప్తాను ప్రజలకు. ఇక ఆ లెక్కలు తెస్తే 6 లక్షల కోట్లు నేను చెప్పాను. ఇంకా 6 లక్షల అయితే లెక్కలు తెచ్చి ఎక్కువ అయితే కావచ్చు. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి వాళ్ళు ఫస్ట్ 6 లక్షల కోట్లు లెక్క తెలుసు అని చెప్పండి, తర్వాత మీ 54,000 కోట్లు తెస్తాం. ఇక మిగిలింది మీ ద్వారా పట్టభద్ర ఓటర్లు
ఎందుకంటే పట్టభద్రుల ఓటర్లు వాళ్ళే పైకే రాలేదు. వాళ్ళు కూడా ఈజీఎస్ వర్కర్ల పిల్లలే కావచ్చు, లేకపోతే రైతుల పిల్లలే కావచ్చు, లేకపోతే ఇక్కడ షాపులలో పనిచేసే వాళ్ళ పిల్లలు కావచ్చు, లేకపోతే ఇంకా కొంచెం గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగుల పిల్లలు కావచ్చు. వాళ్ళేం కోటీశ్వరులు కాదు. వాళ్ళకు కూడా ఒకటే చెప్పేది ఏంటంటే గడిచిన సంవత్సరం మీద 3 నెలల నుంచి ఏదైతే కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచిర్యాల ఉన్న కాన్స్టిట్యూన్సీలో కానివ్వండి, మిగతా దగ్గర కానివ్వండి నడుస్తున్నాయో, నిన్న ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో మంచిర్యాల గురించి కానీ, ఇంకా మన ఖర్గే గారి మీటింగ్ కానీ, ఇందిరాల మీటింగ్ కానీ మాట్లాడడం జరిగింది. సో దాని అర్థం ఏంటంటే వాళ్ళకు ముఖ్యమంత్రి గారి కానీ క్యాబినెట్కి అందరికీ ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మీద ఒక రకమైన ప్రేమ ఉండదు, అదేం సందేహం లేదు. చేస్తున్నారు మొదలైనవి, ఎందుకంటే గవర్నమెంట్ ప్రాసెస్లో కొంచెం టైం పడితే చేస్తారు. సో మంచిర్యాలకు సంబంధించినట్టు మొదటి ఆలోచన ఏంటంటే ఫస్ట్ నాయుల్ని చదువుకుందామని దీని మీద ఫోకస్ చేసినాం. నేను అనుకుని అన్నీ అయిపోయింది. నేను ముఖ్యమంత్రి గారు అన్నీ చెప్పిన నేను మర్చిపోతే మేడం పోయి చెప్పింది ఒక రెండు. సో ఒక్కటే పెండింగ్ ఉన్నది, మిగతా లేవు, అది కూడా అయిపోతుంది. ఇలా పట్టభద్రులను చేతులెత్తి కోరి చెప్పేది ఒకటి, మీరు ఎల్లుండి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఇప్పటివరకు మేము ఏవైతే అభివృద్ధి చేసినాం, పథకాల గురించి మాట్లాడినాం, వీటిని మీరు ఎండార్స్మెంట్ చేసినట్టు అవుతుంది, యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. లేకపోతే మాకు కూడా ఎంత దాని నిరుత్సాహం వస్తుంది, ఇన్ని చేసినా కూడా మీరు వీళ్ళకి కనబడతలేదు, పట్టించుకుంటలేదు ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి దాని దృష్టి పెట్టుకుని ఒకటే, ఇవాళ మీరు ఎల్లుండి వేసే ఓటు కాంగ్రెస్ పార్టీకి అయినా నాకు సంబంధించిన మటుకు నన్ను ఆశీర్వదిస్తే అతిదర్శుకుంటే చేయండి. మంచిర్యాల కానీ, మంచిర్యాల జిల్లా కానీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ, ఇదేదైతే ఈరోజు అభివృద్ధి మొదలై 78 సీట్లు అనుకున్నది, ఇది మరి 160 స్పీడ్ తిరగాలంటే నాకు కూడా ప్రతి ఒక్కరికి ఏదో రకమైన ఇంజక్షన్ ఒక బూస్ట్ అయితే కావాలి. ఈ బూస్టు ఎల్లుండి ఓట్లలో ఇస్తే తప్పకుండా మీకు ఇప్పటివరకు ఎంత చేస్తున్నాను, దీన్ని 300 చేస్తానని చెప్పి మాటిస్తున్నాను. మీకు విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా, వైద్యం పరంగా ఏ రకం